సమయం లేదు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, మన లక్ష్మీ నరసింహస్వామి మాలధారణ కార్యక్రమం ఈ నెల 19వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. మీరందరూ కూడా ఎవరైతే మాలధారణ చేస్తారనుకుంటున్నారో వారందరూ కూడా పేర్లు ఇవ్వండి. మీ గోత్రనామాలతో పేర్లు ఇచ్చినట్లయితే అది ముందుగా తయారు చేసి దేవస్థానంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా గోత్రనామాలతోటి మరి పూజ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 19వ తారీఖున ఉదయం 5 గంటలకల్లా ఎవరైతే మాలధారణ చేస్తారో వాళ్ళందరూ కూడా నూతన వస్త్రాలు ధరించి మరి మాల పట్టుకుని మన కొబ్బరికాయ అరటిపళ్ళు అన్ని పట్టుకుని వచ్చి మరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి వస్తే అందరి చేత కూడా మాలధారణ చేయించి మనం అందరం కూడా కలిసికట్టుగా మరి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మండపంలో మన యొక్క లక్ష్మీ నరసింహ స్వామిని ప్రతిష్ఠించి ఆ రోజు పూజా కార్యక్రమంతో మన యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి ఈ నెల 27వ తారీఖున రథోత్సవం కళ్యాణోత్సవం కాబట్టి ఆ రోజు వరకు జరుగుతుంది. మరుసటి రోజున 28వ తారీఖున మరి మాల విరమణ జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు ఈ 9 రోజులు కూడా అకుంఠిత దీక్షతోటి ఈ మాలధారణ చేసి లక్ష్మీనరసింహ స్వామి కృపకి పాత్రులు అవుతారని కోరుతున్నాం. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మండపంలో మన యొక్క మరి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి మరొక విశేషమైన కార్యక్రమం ఏంటంటే 18వ తారీఖున అంటే బుధవారం నాడు మనకి మరి ప్రవచకర్త మరి ప్రవచనాలు చెప్పడంలో ఆయనే తిట్ట మరి ఆ జాగంటి కోటేశ్వరరావు గారు మరి 18వ తారీఖున సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా జంబూపట్నం గ్రామంలో మరి ఆయన యొక్క ప్రవచనాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కార్యక్రమానికి హాజరై మరి ఆయన యొక్క ప్రవచనాలు విని మనలో మార్పు రావాలి. మనలో భక్తి మీద చాలా అచంచలమైన భక్తి కలిగి ఉండాలి మనందరం కూడా. మరి మీరందరూ కూడా కార్యక్రమాన్ని కూడా హాజరై మన లక్ష్మీనరసింహ స్వామి కృపకి పాత్రలు అవుతారని కోరుతున్నాం. మీ అందరూ కూడా ఎవరైతే మాలధారణ చేస్తారో అందరికీ కూడా ట్రస్ట్ వారు ఉచిత భోజనం, ఉచిత భిక్ష, ఉచిత వడి, ఉచిత పూజ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కింద సంవత్సరం మాత్రం మీ అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. మేము ఎంతైతే ఖర్చు పెట్టామో అంతా భక్తుల ద్వారా మాకు మళ్ళీ ట్రస్ట్కి డబ్బులు రావడం జరిగింది. ఇప్పుడు ఈ ట్రస్ట్లో 6 లక్షల చిల్లర పైబడి మన దగ్గర డబ్బులు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా ఇదే విధంగా కింద సంవత్సరం ఎలాగైతే సహకరించారో ఈ సంవత్సరం కూడా అలాగే సహకరించి మరి యొక్క ట్రస్ట్ని మరింత దినదినాభివృద్ధి చేస్తారని కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మహిళా మనులందరూ కూడా మాలధారణ చేసి మరి లక్ష్మీనరసింహ స్వామి పాత్రలు అవుతారని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.